ఇప్పుడు మన ప్రియాంక మొబైల్స్ ను నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండుగల సందర్భంగా అన్ని రకాల మొబైల్స్ కొనుగోలుపై అద్భుతమైన ఆఫర్స్ కలవు. ప్రతి మొబైల్ కొనుగోలుపై ఖచ్చితమైన బహుమతి కలదు. మా ప్రత్యేక స్క్రాచ్ కార్డ్ ఆఫర్ కూడా కలదు. స్క్రాచ్ చేసిన వెంటనే అద్భుతమైన బహుమతులు పొందండి. మీ పాత ఫోన్ తీసుకురండి మరియు కొత్త మొబైల్ తీసుకెళ్ళండి. మరియు మా దగ్గర ఐఫోన్, నోకియా, శాంసంగ్, వివో, ఒప్పో, రియల్మీ, ఎంఐ, ఐక్యూ, వన్ప్లస్ పలు రకాల బ్రాండెడ్ మొబైల్స్ మా దగ్గర కలవు. అలాగే బజాజ్, టీవీఎస్ ఫైనాన్స్ సౌకర్యం కలదు. అతి తక్కువ డౌన్ పేమెంట్ పై మొబైల్ తీసుకెళ్ళండి. మొబైల్ రిపేర్ పై గొప్ప తగ్గింపు కలదు. లేటెస్ట్ మొబైల్ పౌచ్ మరియు గ్లాసులు మా ప్రత్యేకత. మా అడ్రస్ దర్శి పొదిలి రోడ్డులోని గడియార స్తంభం దగ్గర. మరిన్ని వివరాల కొరకు సంప్రదించండి. చినమనగుండ్ల రమేష్ బాబు, ప్రియాంక మొబైల్స్. మొబైల్ నంబర్ 98509482 మరియు 9966538844. ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి, మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఆదేశాల మేరకు దర్శి నియోజకవర్గం తాలూరు మండలంలో దర్శి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త కైపు వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మన జాతిపిత బాపూజీని, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని, రాజ్యాంగాన్ని గౌరవించలేని ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి హానికరమని కైపు వెంకటకృష్ణారెడ్డి అన్నారు. ఇందులో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద జై బాపూజీ, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లో మహాత్మా గాంధీకి, బాబాసాహెబ్ అంబేద్కర్ కి, భారత రాజ్యాంగానికి ఎంతో గౌరవం ఉందని, వీరికి మన దేశంలో గౌరవం లేకపోవడం ఎంతో బాధాకరమన్నారు. అంబేద్కర్ ని అవమానించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను మంత్రి మండలి నుంచి తొలగించాల్సిన బీజేపీ ఆయనకు మద్దతుగా నిలవటం భారత జాతి క్షమించదన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ని హేళన చేసిన అమిత్ షాను వెంటనే రాజీనామా చేయాలని దర్శి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసి అంబేద్కర్ గారి పాదాల చెంత తీర్మాన పత్రం ఉంచి నినాదాలు చేసి ఆ పత్రంను తాలూరు సర్పంచ్ చార్లెస్ సజ్జన్ కి తీర్మాన పత్రం అందజేయడం జరిగింది. అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని, అంతవరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుందన్నారు. వైఎస్ షర్మిలారెడ్డి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ ప్రజాక్షేత్రంలో ఎన్డీఏ కూటమి పాలనపై ఆందోళనలు ఉధృతం చేయనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పౌలేష్, ప్రభుదాస్, నిరీక్షణ్ కుమార్, నరేష్, ప్రసాద్, ప్రతాప్ రెడ్డి, జనార్దన్, సెల్వం, ఇజాక్ బాబు, రాకేష్ మరియు తాలూరు మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు కైపు వెంకటకృష్ణారెడ్డి, దర్శి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిని. మా అధ్యక్షురాలు పిసిసి శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు జై బాపూజీ, జై భీమ్, జై సంవిధాన్ అనే కార్యక్రమంలో భాగంగా నిండు సభలో, పార్లమెంట్ సభలో అమిత్ షా గారు అంబేద్కర్ గారిని కించపరుస్తూ మాట్లాడడం జరిగింది. అయ్యా బీజేపీ నాయకులారా, మీకు మతి భ్రమించి మాట్లాడుతున్నారా అని తెలియజేస్తున్నా. ఎందుకంటే ఆయన రాసిన రాజ్యాంగాన్ని మన దేశం కాదు, ఇతర దేశాలు, అమెరికా లాంటి పెద్ద పెద్ద దేశాలు కానీ అవలంబించాలని అనుకుంటుంటే కనీసం జ్ఞానం లేకుండా ఆయన కించపరుస్తూ మీరు పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది. దానికి మేము ప్రత్యేకంగా ఈ మన ప్రెసిడెంట్ గారు, తాలూరు ప్రెసిడెంట్ గారు చార్లెస్ గారికి తీర్మానం చేయడం జరుగుతుంది.